గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట ప్రతి నెల ఇచ్చే పింఛన్ ఈ నెల ఇచ్చే పింఛన్ కార్యక్రమాన్ని రేపు జూన్ 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఇవాళే అధికారులకు కూడా ఆదేశించి ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో ఉంటే కమిషనర్ గారికి మేయర్ గారు అందరూ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి రావటం వారి ఆదేశాల మీద అధికారులందరూ కూడా పొద్దున 7 గంటల నుంచి ప్రారంభం చేసి అంటే అన్నీ కూడా దాదాపు మధ్యాహ్నం లోపల కూడా పూర్తిగా 90% వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా అద్భుతంగా కూడా జరుపుతుంటారు. 22,230 పింఛన్లు అనేది అన్ని రకాల పింఛన్లు కూడా 8,80,00,000 రూపాయల పంపిణీ అనేది ఇవాళ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే అందరికి కూడా చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలకి మేయర్లకి కార్పొరేటర్స్కి ప్రత్యేకంగా అందరు కూడా నేరుగా వెళ్ళి వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళల్లో ఉన్న కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఆ లబ్ధిదారుల్ని వారికి ఏదన్నా కూడా ఇంకే విధమైన ప్రభుత్వం తరఫున సాయం చేయగలన్నా కూడా సాయం చేయమని చెప్పడం అనేది ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు. చాలా చక్కగా అందరూ కూడా రెస్పాన్స్ చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2,000 రూపాయలు అనేది ఉండేది 4,000 కావటం, ఇప్పుడు వికలాంగులది అనేది అయితే 3,000 నుంచి 6,000 కావటం, డయాలసిస్ పేషెంట్స్కి 10,000 రూపాయలు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా కూడా ఆయన ఎంతో కొలుచుకుంటూ ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురై వాళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమం అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నందుకు వారికి అందరూ కూడా ఆశీర్వదిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషం అని చెప్తున్నారు. ఈరోజు 31వ తారీఖు మే 31 జూన్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ ఒకరోజు ముందుగానే మరి ప్రజలందరికీ ఇవ్వడం అనేది చాలా సంతోషం. మా నగరపాలక సంస్థలో దాదాపుగా 20,280 పెన్షన్స్ని గౌరవ ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే మా గౌరవ కార్పొరేటర్లు, అలాగే మా యొక్క సిబ్బంది, మా కమిషనర్ గారు అందరూ వచ్చి అందరి యొక్క సమక్షంలో మరి గౌరవ ఎంపీ గారు అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి దాదాపుగా మరి ఒక 10 మంది వరకు వారి చేతుల మీద స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజున మనం ఇచ్చిన పెన్షన్స్లో ముఖ్యంగా మరి వికలాంగులకు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, అలాగనే మరి ఇంకా మహిళలకి అన్ని రకాల పెన్షన్స్ కలిపి దాదాపుగా మరి 20,280 మందికి 8 కోట్ల రూపాయలు పైగా ఇక్కడ అందరికీ పెన్షన్ అందజేయడం అనేది చాలా సంతోషం. అలాగనే అందరూ కూడా ఈ రోజున పెన్షన్స్ అంతా గత గవర్నమెంట్ కన్నా కూడా డబ్బులు ఇవ్వడం అనేది మనము ఎంపీ గారి చేతి మీదకి ఇస్తుండేప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఆనంద బాష్పాలు, అంటే మేము చాలా అమౌంట్ తీసుకుంటున్నాం, ఇది మా జీవితానికి సరిపోతుంది, మా నెలకు ఖర్చులు సరిపోతుందని చెప్పడం అనేది చాలా సంతోషం. ఇలాగనే ప్రభుత్వాన్ని కూడా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పేసి మాకు ఇలాగే చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం అనేది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు కూడా పనిచేయడం అనేది చాలా సంతోషం. ఈ రోజు మరి మా ఎంపీ గారి చేతుల మీదకి ఇవ్వడం అనేది మేము మరి ఆనందిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు గౌరవ ఒంగోలు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. గౌరవ మేయర్ సుజాత మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన నగరపాలక సంస్థ పరిధిలోనే దాదాపు 20,203 పెన్షన్స్ మనము పంపిణీ చేస్తున్నాం. దాదాపు 8,80,00,000 రూపాయలు ఒక్క రోజులోనే పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఉదయము 7 గంటలకు స్టార్ట్ చేసినటువంటి పెన్షన్లు మరి సాయంకాలానికంతా 90-95% అయిపోతుంది. ఇంకేదైనా ఒక 4-5% మిగిలి ఉంటే మరుసటి రోజు అంటే వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు, రకరకాల పనుల మీద ఉన్నటువంటి వాళ్ళు మరుసటి రోజు వచ్చి తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందాకే ఎంపీ సార్ ఇస్తుంటే ఒక ఆవిడ మరి భావోద్వేగానికి గురైపోయింది. అంటే 10,000 ఇస్తున్నారు నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మరి మా కుటుంబం అంతా దీనిపైన ఆధారపడి జీవిస్తున్నామని చెప్పేసి వారు మరి భావోద్వేగానికి గురయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈ పెన్షన్ మన ఇంటికే వచ్చి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా, వాళ్ళంతా కూడా ఒక గంట లేట్ అయినా కూడా ఏమి లేట్ అయింది అనే పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.